తేజ సజ్జా మిరాయి మూవీ టీజర్ అయితే వచ్చింది భయ్య. ఈ టీజర్ లో చాలా దాచారు. ఈ మూవీ గురించి కొన్ని హిట్స్ అయితే ఇచ్చారు. వాటి గురించి డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, ఈ మూవీ అనమాట యాక్షన్ ఉంది, అలాగే మైథాలజీ ఉంది, అదే కాకుండా మన ఫ్యూచర్ ఉంది, అలాగే గతం కూడా ఉంది. ఇన్ని కలగలుపుకుని అనమాట ఈ మూవీ అయితే మనకైతే చూపిపోతున్నారు. అయితే దీంట్లో అనమాట కొన్ని డీటెయిల్ గా నేనైతే గమనించాను. వాటి గురించి చక్కగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, దీంట్లో గతం గురించి అయితే చూపిస్తారు. మనకి ఈ టీజర్ లో అనమాట ఎలివేషన్ ఇస్తూ అశోకుడు గురించి అయితే చూపించారు. అక్కడ ఆర్మీ కూడా చూపించారు. ఇదొకటి. అదే కాకుండా కోతులు చుట్టూ ఉన్నాయి. అయితే మధ్యలో అనమాట శ్రీకృష్ణుల వారి ఎంట్రీ అయితే ఉంది. శ్రీకృష్ణ వారిని అనమాట పూర్తిగా అయితే చూపించలేదు, కేవలం ఆయన పాదాలను మాత్రమే చూపించారు. అంటే మూడో డీటెయిల్ అయితే చూపిస్తారు. ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీ ఉంటుందో మనకి ఎవరికి తెలియదు, కానీ ఆ టెక్నాలజీకి సంబంధించి దీంట్లో బైక్స్ ఉన్నాయి, అలాగే గన్స్ కూడా ఉన్నాయి. మీరు పూర్తిగా చూడండి. అయితే నాకు కొద్దిగా కనిపించింది భయ్య, దీంట్లో అనమాట మనకి కల్కి తీసాడే దాని లెక్కన అనమాట విఎఫ్ఎక్స్ అయితే ఉంది. విఎఫ్ఎక్స్ కూడా వేరే రేంజ్ లో అయితే ఉంది. 9 పుస్తకాలు, 100 క్వశ్చన్లు, ఒక స్టిక్. అంటే ఆ 9 పుస్తకాల్లో అనమాట 100 క్వశ్చన్లకు సంబంధించిన ఆన్సర్ అయితే ఉంటుంది. అదే కాకుండా ఆ ఆన్సర్ అనమాట ఒక స్టిక్. అదే మిరై అంటే చాలా పవర్ఫుల్. అదనమాట దేవుడు వారు, అంటే దేవుళ్ళందరూ కలిసి అనమాట ఒక స్టిక్ లో చాలా పవర్స్ అయితే దాచారు. ఆ పవర్ ని తెలుసుకోవాలి అంటే ఆ బుక్ లో అనమాట చదవాలి. తేజ సజ్జాకి అనమాట పవర్స్ ఉన్నాయి, కానీ తనకే తెలియదు. ఆ రకంగా తనే అనమాట పూర్తిగా తెలుసుకునే విధంలో అనమాట యోగా చేస్తున్నట్టు చూపించాడు. రీసెంట్ కాలంలో చాలా ఫైట్లు అయితే చూస్తున్నాం భయ్య, కానీ కరాటీ ఫైట్ కూడా దీంట్లో అయితే చూపిస్తున్నారు. మిరాయిలో అంత పవర్ అయితే ఉంది. అయితే మిరాయికి అనమాట శ్రీకృష్ణ వారికి ఏదో లింక్ అయితే ఉంటుంది. అశోకుడు అయితే భారతదేశాన్ని ఏలాలి అనుకున్నాడు భయ్య. అయితే తనకు అమ్మవారు అనమాట కత్తి అయితే ఇచ్చింది. అయితే ఆ కత్తికి మంచు మనోజ్కి ఏదో ఒక సంబంధం అయితే ఉంటుంది. అయితే ఆ కత్తికి అనమాట దుష్ట శక్తులు అనమాట ఆవహిస్తాయి. ఆ రకంగా మంచు మనోజ్ అనమాట విలన్లా అయితే మనకైతే చూపిస్తాడు. అయితే దేవుడు వారి నుండే 2 ఆయుధాలు వస్తాయి, కాకపోతే ఒకటి మంచి వైపు, ఇంకొకటి అనమాట చెడు వైపు. మైథాలజీ టచ్ అయితే తేజ సజ్జకి బాగా కలిసి వస్తున్నాయని చెప్పొచ్చు భయ్య. ఈ టీజర్ అనమాట మనకి 1000 చూపించారు దానికి సంబంధించినవి. ఈ మూవీలో అయితే మనకి 3 వేరియేషన్ లో అయితే చూపిస్తారు భయ్య. ఏంటంటే గతం చూపిస్తారు, ప్రజెంట్ చూపిస్తారు, అలాగే ఫ్యూచర్ కూడా చూపిస్తారు. ఈ రకంగా ఈ మూవీలో మనకి చాలా గ్రంథాలను అయితే పరిచయం చేస్తారు. అదే కాకుండా శ్రీకృష్ణుల వారి గురించి, అశోకుడి గురించి, వీటన్నిటి అనమాట కలగలిపి మనకైతే చూపిపోతున్నారు. నాకు తెలిసి భయ్య ఇలాంటి కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు దాకా ఒక మూవీ కూడా రాలేదు. అయితే మిరై అంటే అర్థం ఏంటంటే భయ్య, జపాన్ లో స్వేచ్ఛ అని. స్వేచ్ఛ కోసం ఈ మూవీ మొత్తం ఉంటుందని నాకు అనిపించింది. టీజర్, విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే మైథాలజీ ఒక ఎత్తు అయితే దీంట్లో మంచు మనోజ్ ఇంకో ఎత్తు భయ్య. ఆ టీజర్ అనమాట హైలైట్ గా నిలిచాడు. అతనికి అనమాట మంచి ఎలివేషన్ సీన్లు అయితే పడ్డాయి. అదే మెయిన్ అయితే చూపించారు. తేజ సజ్జాకి అలాగే అనమాట మంచు మనోజ్కి మంచి ఫైట్ సీన్లు అయితే ఉంటాయి. అదే కాకుండా భయ్య ఈ మూవీతో తేజ సజ్జా ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ అయితే టచ్ చేస్తాడు. ఈ టీజర్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.